ప్రముఖ తెలుగు యూట్యూబర్, బైక్ రైడర్ మరియు ట్రావెల్ బ్లాగర్ అయిన బయ్యా సన్నీ యాదవ్ గురించి ఇటీవల కాలంలో అనేక అనుమానాలు, ఊహాగానాలు సోషల్ మీడియా మరియు వార్తా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 2025 మే 29న అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని కొందరు, ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని మరికొందరు చెబుతున్నారు. అయితే అతని ఆచూకీ గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఇటీవల పాకిస్తాన్లో బైక్ టూర్ చేసి దానికి సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ పర్యటన సమయంలో అతను భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులతో పంచుకున్నాడనే అనుమానాలతో ఎన్ఐఏ విచారణ జరుపుతున్నట్లు కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా పాకిస్తాన్కు గూఢచార్యం చేసిన ఆరోపణలపై అరెస్ట్ కావడంతో సన్నీ యాదవ్తో ఆమెకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కొందరు ఢిల్లీ పోలీసులు సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలపై ఎన్ఐఏ లేదా ఢిల్లీ పోలీసుల నుండి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. ఈ అస్పష్టత సన్నీ యాదవ్ ఆచూకీపై ప్రశ్నలను మరింత రేకెత్తిస్తుంది. మరోవైపు సన్నీ యాదవ్ తల్లిదండ్రులు అతని ఆచూకీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నాడు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అనే వివరాలు లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని స్నేహితుడు చెర్రీ మాట్లాడుతూ, సన్నీని మే 29న చెన్నైలోని అతని ఇంటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు మఫ్టీలో తీసుకెళ్లారని, అతని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. సన్నీ యాదవ్ తల్లిదండ్రులు అతని ఆచూకీ తెలుసుకోవడానికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ చట్టపరమైన చర్య ద్వారా అక్రమంగా అదుపులో ఉన్న వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించవచ్చు. అయితే ఇప్పటి వరకు వారు ఈ పిటిషన్ దాఖలు చేయలేదు. దీనికి కారణం స్పష్టంగా తెలియకపోవడం కూడా ఈ వ్యవహారంలో మరో మలుపుగా మారింది. అయితే ఒకవేళ ఎన్ఐఏ లేదా ఢిల్లీ పోలీసులు బయ్యా సన్నీ యాదవ్ తమ వద్దే ఉన్నాడని అతని తల్లిదండ్రులకు చెప్పి ఉంటారు, కాబట్టి వాళ్ళు హెబియస్ కార్పస్ వేయలేదు అని కొందరు చెబుతున్నారు. దేశ భద్రత విషయం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పదని అధికారులు చెప్పి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్ విషయం కాబట్టి కోర్టులు కూడా ఈ విషయాన్ని బయటికి ప్రచారం కాకుండా విచారణ చేయాల్సిందిగా భద్రతా బలగాలకు చెప్పి ఉండొచ్చేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇన్ని రోజులైనా బయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ తెలియట్లేదు. జ్యోతి మల్హోత్రాతో సంబంధంపై విచారణ చేస్తున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్కు గూఢచార్యం ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన నేపథ్యంలో సన్నీ యాదవ్తో ఆమెకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. చెన్నైలోని ఒక రహస్య ప్రాంతంలో సన్నీ యాదవ్ను జ్యోతి మల్హోత్రాతో కలిపి విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 2025లో సన్నీ యాదవ్ పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో సంభాషించిన వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ పర్యటనలో అతను భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ అధికారులతో పంచుకున్నాడా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత తీవ్రతరం అయ్యింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో భద్రతా చర్యలు ముమ్మరం కావడంతో కొందరు యూట్యూబర్లు గూఢచారులుగా వ్యవహరిస్తూ భారత రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అనుమానిస్తుంది. అందుకే ఏమాత్రం అనుమానం వచ్చినా చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. ఏదేమైనా ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఊహాగానాలే. భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడనే అంశం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దేశ భద్రత కోసం మన దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకున్నా మనమంతా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.